ఇది మారేడుకాయ అండి. గత నెల రోజుల నుంచి కాయ ఏంటి అనేది మేము అబ్జర్వేషన్ చేస్తున్నాం, మేము మా టీచర్స్. కానీ ఎవరు కూడా ఈ పేరెంట్ అనేది మేము ఐడెంటిఫై చేయలేకపోయాం. సో ఫార్ వీ కుడ్ నాట్ రీసెర్చ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫ్రూట్. సో ఈరోజు నిన్న మా టీచర్స్ ఏం చెప్పారంటే ఇది మారేడుకాయ అంటారండి అని చెప్పారు. సో మా కళ్ళ ముందు ఈరోజు కరెక్ట్గా అనుకోకుండా అన్ఫార్చునేట్లీ కాయ చెట్టు మీద నుంచి పడిందండి. సో ఒక్కసారి దాన్ని లోపల ఏముందో మేము కూడా చూపిస్తాం ఫ్రెండ్స్, మీకు మేము చూపిస్తాము. అలాగే అట్ ద సేమ్ టైం మేము కూడా చూసి ఏంటని తెలుసుకుంటాం. సో ఇది కూడా ఈవేళ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇలాంటి ఫ్రూట్స్ మనం ఎప్పుడు కూడా చూసి ఉండలేదు. సో మీరు కూడా ఇది ఏంటి ఫ్రూట్ అనేది తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక యూట్యూబ్ పెడితే మేడం చూడండి ఫ్రెండ్స్, ఒకసారి పలకొడదాము. చాలా గట్టిగా ఉంది, అంటే చూస్తే మన కొబ్బరి చిప్పలాగా ఫీలింగ్ వస్తుందండి. ఇంకొంచెం గట్టిగా దీన్ని ప్రెస్ చేయాలండి, కొంచెం ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఒక 5 మినిట్స్లా కాకపోయినా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్. వెరీ ఫైన్. లోపల చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో, చూస్తే తినడానికి క్రీమీగా ఉంది, తినాలన్న ఒక ఫీల్ వస్తుంది. కానీ దీని టేస్ట్ ఏంటో తెలీదు. దీని టేస్ట్ బిటర్ టేస్టా స్వీటో తెలియట్లేదు. మేము కొంచెం తిని మీకు మేము పోస్ట్ చేస్తాము. తినొచ్చో లేదో ముందు మేము చెప్తాము. తింటే మరి ఏదైనా పాయిజనస్ కూడా తెలియదు. కానీ ఫ్రూట్ అయితే మాత్రము శివభక్తులు చెప్తారు ఈ ఫ్రూట్ చాలా దేవుడికి ఇష్టమైనది అని చెప్తారు. సో మారేడు ఫలం అంటే ఇది దేవుడి దగ్గర అయితే పెట్టండి. ఇంతవరకు మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.